ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులందరికీ 2023 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో 2023 రాశి ఫలాల అంశానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం అనుకూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి రాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎటువంటి స్థుతులు పఠించాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ దశమి, రాత్రి 10:11 వరకు ఉంది. నక్షత్రం అశ్విని, సాయంత్రం 4:24 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల గతుల్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా శని 17 జనవరి 2023 వరకు స్వక్షేత్రమైనటువంటి మకర క్షేత్రంలో, మరొక స్వక్షేత్రం మూల త్రికోణమైనటువంటి కుంభక్షేత్రంలో ప్రవేశం జరుగుతుంది. అలాగే బృహస్పతిని పరిశీలించినట్లయితే 21 ఏప్రిల్ 2023 వరకు స్వక్షేత్రమైనటువంటి మీనక్షేత్రంలో, అనంతరం మిత్రక్షేత్రమైనటువంటి మేషక్షేత్రంలో సంచారం ఉంటుంది. ఇక రాహుకేతుల్ని పరిశీలించినట్లయితే అక్టోబర్ 30వ తేదీ 2023 వరకు రాహు మేషక్షేత్రంలో, కేతువు తులాక్షేత్రంలో, అనంతరం రాహు మీనక్షేత్రంలో, కేతువు కన్యా రాశిలోను సంచారం కొనసాగుతుంది. ఈ గ్రహాల గతుల్ని పరిశీలించినట్లయితే ఏ ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలత ఉంటుంది, ఎటువంటి ప్రతికూలత ఉంటుంది అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ సంవత్సరం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శని మీకు యోగప్రదుడు కాబట్టి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహంలో శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యా అవకాశాలు సులభంగా చేజిక్కించుకోగలుగుతారు. మహిళలకు సంతోష వార్తలు, తద్వారా శుభ సంఘటనలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు కూడా ఈ సంవత్సరం చేపట్టగలుగుతారు. ఆలోచన సంపత్తి కూడా పెరుగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యవసాయ రంగం వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం బాగుంటుంది. సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తి ద్వారా అనుకూలత, ఆర్థిక వృద్ధి కూడా చేకూరుతాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూల గ్రహాలు శనికేతువులు, ప్రతికూల గ్రహాలు గురు రాహువులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం మేషరాశి వారు ఈశ్వరుణ్ణి ఆరాధించడం శ్రేయస్కరం. ఈ సంవత్సరం మేషరాశి వారు ధనలక్ష్మి అనుగ్రహం కోసం గోమాత సేవ బాగా ఉపకరిస్తుంది, ఆకస్మిక లాభాల్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ శుభవ్యయం అంటే వివాహాది శుభకార్యాలకి కానీ, గృహ నిర్మాణాది కార్యక్రమాలకు కానీ, వస్తు వాహన కొనుగోలు కానీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం కూడా పెరుగుతుంది. అసాధారణమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ సంవత్సరం మీకు లభిస్తాయి. సానుకూల నిర్ణయాలు అన్ని రంగాల వరకు కూడా క్రమక్రమంగా తీసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. భూ లావాదేవీల ద్వారా ఆర్జన పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. యోచించగా ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఈ సంవత్సరం చేపట్టడం ద్వారా సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అనుకూల గ్రహాలు బృహస్పతి, కేతువు. ప్రతికూల గ్రహాలు రాహువు, శని. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం శ్రేయస్కరం. ఈ సంవత్సరం ధనలక్ష్మి అనుగ్రహం కోసం వృషభ రాశి వారు తులసి మొక్కలు వితరణ
చేయటం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం ఏప్రిల్ నుంచి మీకు అనుకూలతని పెంచుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. బంధువులతోటి మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలపై ప్రాధాన్యత, ఏకాగ్రత పెరుగుతాయి. గతంలో చిరాకు పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సాధనా సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి బాగా కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆనందకర సంఘటనలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా అనుకూలిస్తాయి. క్రీడారంగం వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం మంచి విజయాలు సాధించగలుగుతారు, గుర్తింపు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. యోచించగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి మంచి ఫలితాలు, మంచి శకునాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూల గ్రహాలు బృహస్పతి, రాహువు, ప్రతికూల గ్రహాలు కేతువు, శని. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం మిథున రాశి వారు మహాకాళి అమ్మవారిని పూజించడం శ్రేయస్కరం. ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఈ సంవత్సరం మిథున రాశి వారు ఆలయాలకి దీపారాధన నూనె సమర్పించడం శ్రేయస్కరం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఇబ్బందికర పరిస్థితులు ఏప్రిల్ తర్వాత ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఈ సంవత్సరం అంతా కూడా ఆచితూచి వ్యవహరించాలి. గతంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు సామాన్యంగా మారతాయి. ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తించలేనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత, పట్టుదల, శ్రద్ధ వంటివి ఈ సంవత్సరం అంతా కూడా మీకు తప్పనిసరి. అష్టమ శని యొక్క ప్రభావం, బృహస్పతి యొక్క ప్రతికూలత ఈ సంవత్సరం కొంత మానసిక వ్యాకులతలను కూడా కలిగిస్తుంది. ఇదివరకు వేగవంతంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రతికూలంగా మారతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా తగ్గుతుంది. మానసిక చిరాకులు క్రమక్రమంగా మాత్రమే ఎదుర్కోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి స్వల్ప ఆలస్యంతో కూడినటువంటి విజయాలు లభిస్తాయి. విద్యార్థులకి గట్టి పట్టుదల తప్పనిసరి, ఆలోచన సంపత్తి తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి. గతంలో విజయాల ద్వారా ఏర్పడినటువంటి గర్వంతో ముందుకు సాగి పరాభవం పొందేటువంటి సంఘటనలు ఉంటాయి. యోచించగా కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి విజయాలు సాధించగలుగుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి అనుకూల గ్రహాలు బృహస్పతి, కేతువు, ప్రతికూల గ్రహాలు రాహువు, శని. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం శ్రేయస్కరం. ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు పిల్లలకు పుస్తకాలు, కళలు పంపిణీ చేయడం శ్రేయస్కరం. ఈ సంవత్సరం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అవమానకర సంఘటనల నుంచి ఉపశమనం పొందుతారు. అదృష్ట సంఘటనలు ఈ సంవత్సరం మీకు వరిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వెంటనే కలిసి వస్తాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా మంచి శకునాలు గోచరిస్తాయి. ప్రతికూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతారు, గుర్తింపును పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. మంచి అవకాశాలు వృత్తిపరంగా కూడా చేజిక్కించుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. యోచించగా ఈ సంవత్సరం సింహరాశి వారికి గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభించడమే కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించేటువంటి అవకాశాలు లభిస్తాయి. దైవానుగ్రహం కూడా ఏర్పడుతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారి అనుకూల గ్రహాలు బృహస్పతి, కేతువు, ప్రతికూల గ్రహాలు రాహువు, శని. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం శ్రేయస్కరం. ఈ సంవత్సరం ధనలక్ష్మి అనుగ్రహం కోసం సింహరాశి వారు గోశాలకు గ్రాసం వితరణ చేయడం శ్రేయస్కరం. ఈ
ఈ సంవత్సరం కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం ఏప్రిల్ 21 తర్వాత ప్రతికూలంగా మారుతుంది. అష్టమ బృహస్పతి కారణంగా కొన్ని విషయాల్లో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. అయితే ఈ సంవత్సరం మీకు గృహ నిర్మాణాది కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ, మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్ని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం లేదా ప్రతికూల వాతావరణం పిల్లల ద్వారా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అలాగే ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. ఏమర్పాటు పనికిరాదు. ప్రతిబంధకాలు అన్ని రంగాల వరకు క్రమక్రమంగా తగ్గుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ, అపవాదులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు, వాహన కొనుగోళ్లు వంటివి బాగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి అనుకూల గ్రహాలు రాహువు, బుధుడు, శని. ప్రతికూల గ్రహాలు కేతువు, బృహస్పతి. ఈ సంవత్సరం కన్యా రాశి వారు ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి దత్తాత్రేయ దర్శనం ఉపకరిస్తుంది. ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఈ సంవత్సరం కన్యా రాశి వారు ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం శ్రేయస్కరం. ఈ సంవత్సరం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఈ సంవత్సరం మీకు ఉపశమనం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. గతంలో గుర్తింపు లేనటువంటి కార్యక్రమాల ద్వారా చేసినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు గుర్తింపుకు నోచుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. గతంలో ఇబ్బందికర పరిస్థితుల్ని ఇప్పుడు అధిగమించగలుగుతారు. ఆలోచన సంపత్తి విద్యార్థులకి ఏర్పడుతుంది. తమకి తెలియకుండానే చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకు కూడా లాభిస్తాయి. ఎప్పటి నుంచో సాధించాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. సానుకూల నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు కూడా తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి కూడా చాలా అనుకూల పరిస్థితులు ఈ సంవత్సరం అంతా కూడా చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. క్లిష్ట సమస్యల్ని పరిష్కరించేటువంటి దిశగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సులభ రీతిలో విజయాలకి దారితీస్తాయి. యోచించగా తులారాశి వారికి ఇప్పటి వరకు వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించడమే కాకుండా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నతి లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం తులారాశి వారి అనుకూల గ్రహాలు బృహస్పతి, రాహువు. ప్రతికూల గ్రహాలు శని, కేతువులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం తులారాశి వారు మహాలక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్కరం. ధనలక్ష్మి అనుగ్రహం కోసం తులారాశి వారు ఈ సంవత్సరం ప్రతి గురువారం అన్నదానం చేయడం శ్రేయస్కరం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సంకోచాలు ప్రబలమవుతాయి. శత్రుత్వం కూడా పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. ఉత్తమమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి ప్రయత్నాల్లో కూడా విఘ్నాన్ని చవిచూస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ప్రతి పనిని చేపట్టడం ద్వారా మాత్రమే అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, పట్టుదల తప్పనిసరి, శ్రద్ధ తప్పనిసరి. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కలిసి రానటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఢీకొట్టలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. యోచించగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి పనిని కూడా ఆలోచించి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి అనుకూల గ్రహాలు రాహువు, కేతువు. ప్రతికూల గ్రహాలు శని, బృహస్పతి. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నృసింహస్వామిని పూజించడం శ్రేయస్కరం. ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు పేదలకు దుస్తులు వితరణ చేయటం శ్రేయస్కరం. ఈ
ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఏలినాటి శని నుంచి మీకు విముక్తి లభిస్తుంది. జనవరి 17 తర్వాత నుంచి శని యొక్క సంచారం మీకు బాగా ఉపకరిస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఫలితాలు సాధించగా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. రాబడి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఇప్పుడు అధిగమించగలుగుతారు. పూర్వ వైభవాన్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. సాధించగలుగుతారు. యోచించగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు లభిస్తాయి. మంచి శకునాలు గోచరిస్తున్నాయి. కాబట్టి క్రమశిక్షణతో, ఏకాగ్రతతో, శ్రద్ధతో కార్యక్రమాలు చేపట్టి గతాన్ని విస్మరించి నూతన కార్యక్రమాలలో ముందంజ వేయగలగడం మంచి అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారి అనుకూల గ్రహాలు శని, బృహస్పతి. ప్రతికూల గ్రహాలు రాహుకేతువులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ధనుస్సు రాశి వారు లలితాదేవిని పూజించడం శ్రేయస్కరం. ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు వేప మొక్కలు నాటడం లేదా వితరణ చేయడం మంచి ఫలితాలని కలిగిస్తుంది. ఈ సంవత్సరం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అలాగే బృహస్పతి యొక్క సంచారం రెండు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరం అంతా తీసుకోవాలి. తొందరపాటు స్వభావం కానీ తొందరపాటు నిర్ణయాలు కానీ పనికిరావు. సమస్యలు వేధిస్తున్నప్పటికీ పట్టుదలతో వాటిని ఎదుర్కోగలుగుతారు. సమయస్ఫూర్తి తప్పనిసరి. సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇతరుల ద్వారా ప్రశంసలు పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఓర్పుతో సహనంతో కార్యక్రమాలు చేపట్టి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు విలువైనటువంటి వస్తువుల విషయంలో, ఆస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి కూడా సమస్యలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల విషయంలో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ప్రతి పని ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారు జాగరూకతతో నిర్వహించాలి. పట్టుదల తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. దైవ చింతన తప్పనిసరి. తద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారి అనుకూల గ్రహాలు రాహువు, బుధుడు, కేతువు. ప్రతికూల గ్రహాలు శని, బృహస్పతి. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి మకర రాశి వారు మహావిష్ణువుని పూజించడం శ్రేయస్కరం. ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఈ సంవత్సరం మకర రాశి వారు వృద్ధులకు ఔషధాలు పంపిణీ చేయడం మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం, బృహస్పతి యొక్క సంచారం కూడా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాలి. గతంలో ఏర్పడినటువంటి శుభ ఫలితాలు వేగవంతంగా ఇప్పుడు నిర్వహించలేకపోతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి చవిచూస్తారు. మానసిక క్లేశాలు కూడా ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆచరణ విషయంలో సాధ్యం కానటువంటి విషయాల్ని సామూహికంగా నిర్వహించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థులు బలపడతారు. గతంలో చేసినటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి విజయాలు ఇప్పుడు ప్రతికూలంగా మారేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. శాస్త్రజ్ఞులకి ప్రతికూలత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు విద్యార్థులు సాధించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి స్థానచలనం వంటివి ఉంటాయి. సంభాషణల విషయంలో కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. సంభాషణ రుచించవు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. దైవ చింతన తప్పనిసరి. యోచించగా ఈ సంవత్సరం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా వాటిని ఎదుర్కోవాలి. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ సంవత్సరం కుంభరాశి వారి అనుకూల గ్రహాలు శుక్ర, బుధులు. ప్రతికూల గ్రహాలు శని, బృహస్పతి, కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి కుంభరాశి వారు ఈ సంవత్సరం గణపతిని ఆరాధించడం శ్రేయస్కరం. ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఈ సంవత్సరం కుంభరాశి వారు పక్షులకు వీలైనప్పుడల్లా నవధాన్యాలు దానాగా వేయటం మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ కూడా బృహస్పతి యొక్క బలం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు తగ్గుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనగా తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు ఆర్థికంగా కనుమరుగవుతాయి. విద్యార్థులకి సులభ రీతిలో విజయాలు సాధ్యపడతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తే విద్యలో ఆనందాన్ని, శ్రద్ధని పెంపొందింపజేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాల ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. యోచించగా ఈ సంవత్సరం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా శుభ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. శుభవార్తలు కూడా చక్కగా వింటారు. మానసిక క్లేశాలు తగ్గుతాయి. సంతోష వార్తలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం మీనరాశి వారి అనుకూల గ్రహాలు బృహస్పతి, బుధుడు. ప్రతికూల గ్రహాలు రాహువు, శని, కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి మీనరాశి వారు ఈ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం శ్రేయస్కరం. ఈ సంవత్సరం మీనరాశి వారు ధనలక్ష్మి అనుగ్రహం కోసం గోశాలకు గ్రాసం వితరణ చేయడం శ్రేయస్కరం. ఇవి ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి విజయాలు కలగాలని, దైవానుగ్రహం పొందాలని, ఆశించినటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగించి ఆనందానికి దారితీయాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.